ఉన్నారు. వాక్య సందేశాన్ని అందజేస్తారు. సిద్ధపడి విందాము. యాకోబు పాస్టర్ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక దినాన్ని మనం చూడగలుగుతున్నాం. మరి 2025 సంవత్సరము 9 మాసాలు దేవుడు తన రెక్కల నీడలో మనకు ఆశ్రయాన్ని ఇచ్చి ఆరోగ్యమును, ఆయుష్ను, మరి అనుదిన ఆహారమును దేవదేవుడు మనకు అనుగ్రహించి 10వ మాసము మొదటి దినాన దేవుడు మనల్ని అందరినీ కూడా సజీవులుగా నిలబెట్టుకొని ఆయన నామమును కీర్తించుటకు, ఆరాధించుటకు దేవుడు మనకి ఇచ్చిన ఈ చక్కటి శుభదినాన్ని బట్టి దేవదేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. దేవుడిచ్చిన ఆయుష్ది, దేవుడిచ్చినటువంటి బలము, దేవుడిచ్చినటువంటి గొప్ప మరి ఆ అవకాశము గనక దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాం. చాలా సంతోషం అండి. మీ అందరినీ మరొకసారి ఈ విధముగా ఆఫ్లైన్ ద్వారా, ఆన్లైన్ ద్వారా కలుసుకోవటానికి దేవుడిచ్చిన ఈ మంచి శుభదినాన్ని బట్టి దేవుని కీర్తిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మనము దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాన్ని మనం చదువుకుందాం. 20-21 వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20-21 వచనం. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియో ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దేవుడి వాక్యమును మన ఎదుట దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న అనంతరం వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. పరమందు ఆశీనుడు అయి ఉన్న మా గొప్ప తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నిత్యుడవగు మా తండ్రి, సమాధానకర్తవైన అధిపతి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయినా గత రాత్రంతయు నీ కృపాక్షేమములు మాకు తోడుగా ఉంచావు అయా. మమ్మల్ని రక్షించావు, పోషించావు, ఆదరించావు, సంరక్షించావు. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి దేవా, ఈ దినము నీ నామమును స్మరించుకోవటానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలయ్యా. మా తండ్రి, ఇదిగో ప్రభువా, ఇంతవరకు నీ విడుదలమైన మేమందరం కలిసినైనా ప్రార్థించాం, అదే విధంగా పాటలు పాడాం అయినా, వాక్యాన్ని తండ్రి అందరము చదివాం. ఇప్పుడు ధ్యానంలోనికి మేము వెళుచుండగా పరిశుద్ధాత్మతో నింపండి ప్రభువా. మీరు మాతో మాట్లాడండి అయ్యా. మా హృదయాలతో మీరు మాట్లాడండి. ఆధ్యాత్మికముగా బలపరచబడటకు, ఆత్మీయంగా నీ వాక్యం ద్వారా ఆనందించబడటకు కృపను గ్రహించండి. చేరు వచ్చి నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటావని నమ్ముచు నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మరొకసారి చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తూ, మరి ఈ దినము వాక్య భాగము ఏంటి అనంటే, విశ్వాసములో మనము స్థిరంగా ఉన్నామా అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. విశ్వాసంలో మనం స్థిరంగా ఉన్నామా అనేది అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది ప్రధానమైనటువంటి మెట్టు అండి. క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది ఇది ప్రధానమైనటువంటి మెట్టు.
ప్రతి ఒక్కరికి ఇది చాలా అవసరం. క్రైస్తత్వంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా అవసరం. ప్రతి ఒక్కరికి అనే మాట నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, మరి యేసు క్రీస్తును అంగీకరించినటువంటి ఆ కొత్తగా అంగీకరించినటువంటి వారికి, ఇప్పుడిప్పుడే దేవుణ్ణి అంగీకరించి ఆయన నిజమైన దేవుడని విశ్వసించి బాప్తిసం తీసుకున్నటువంటి వారికి, తర్వాత కొన్ని సంవత్సరాల క్రితము దేవుణ్ణి తెలుసుకొని విశ్వాసంలో లేక దేవుణ్ణి తెలుసుకొని బాప్తిసం తీసుకొని మందిరానికి వస్తూ కొన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా అని చెప్పుకుంటున్నటువంటి వారికి కూడా మరి విశ్వాసం అనేది చాలా అవసరం. అంటే స్టార్టింగ్లో ఉన్న వారికి, అంటే ప్రారంభ దశలో క్రైస్తవులుగా ఉంటున్నటువంటి వారికి, ఆల్రెడీ కొన్ని సంవత్సరాల క్రితము క్రైస్తవులముగా మరి ఆ క్రీస్తులో జీవిస్తున్నటువంటి వారికి ఆ విశ్వాసం అనేది చాలా అవసరం. ఇంకొక విషయం ఏంటి అని అంటే, స్టార్టింగ్లో క్రైస్తవాన్ని అంటే యేసును తెలుసుకొని విశ్వసించి బాప్తిసం తీసుకున్న వారికి ఎంత విశ్వాసం అవసరమో, కొన్ని సంవత్సరాల క్రితము దేవుని అంగీకరించి క్రైస్తత్వంలో జీవిస్తున్న వారికి కూడా అంతే విశ్వాసం అవసరం అండి. వీరికి అధికంగా ఉండి వారికి తక్కువగా ఉంటే కుదరదు. వారికి అధికముగా ఉండి వీరికి తక్కువగా ఉంటే కుదరదు. వీరికి ఏ పరిమాణంలో విశ్వాసము అవసరమో వారికి కూడా అదే పరిమాణంలో విశ్వాసం అవసరమై ఉన్నది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరు కూడా విశ్వాసము అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. అయితే ఏ పరిమాణంలో అవసరము అనంటే, సంపూర్ణమైనటువంటి పరిమాణంలో అవసరము. అసంపూర్ణంగా విశ్వాసం వారికి ఉన్నా అక్కడ ఉపయోగము లేదు. విశ్వాసము అసంపూర్ణంగా నూతనముగా జాయిన్ అవుతున్నటువంటి వీరిలో ఉన్న అక్కడ ఉపయోగం ఉండదు. అంటే ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. ఇప్పుడు ఒక విషయాన్ని మనం ఉదాహరణగా తీసుకుందాం. ఒక టీచర్ ఉన్నాడండి. స్కూల్ టీచరు, అతనికి టెక్స్ట్ బుక్స్ తర్వాత వాటి వరకే ఉపయోగం. కానీ తర్వాత విద్యార్థి దగ్గర ఉన్నటువంటి నోట్బుక్స్ టీచర్స్కి అవసరం ఉండదు. టీచర్స్ నోట్బుక్స్ రాసుకోవాల్సిన అవసరం ఉండదు. వారి పని ఏంటంటే ఓన్లీ టెక్స్ట్ బుక్స్లో వారు ప్రిపేర్ అయ్యి లెసన్ చెప్పటం వరకే వాళ్ళ పని. కానీ విద్యార్థికి మాత్రం టెక్స్ట్ బుక్స్ అవసరం, తర్వాత నోట్బుక్స్ కూడా అవసరం. టీచర్కి టెక్స్ట్ బుక్స్తో పని ఉంటుంది కానీ నోట్బుక్స్తో పని ఉండదు కదా. ఇక్కడ ఆలోచన చేస్తే కొన్నేమో విద్యార్థికి అవసరం ఉంటుంది, కొన్ని మాత్రమే టీచర్స్కి అవసరము. విశ్వాసం అంటే ఆత్మీయతలోనికి వచ్చేసరికి ప్రారంభ దశలో ఏ అయితే అవసరమో, మరి కొన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్లో క్రైస్తత్వంలో జీవిస్తున్న వారికి కూడా అదే అవసరం. అందరికి కూడా ఒకే పరిమాణంలో విశ్వాసము చాలా అవసరము అనేది మనం తెలుసుకుంటున్నాం ప్రియులారా. కనుక మనము దేవుని సన్నిధిలో ఎలా మనము ఆత్మీయంగా ముందుకెళ్ళాలి అని అంటే, ప్రతి నిత్యము నూతన విశ్వాసంతో ముందుకెళ్ళాలండి. మనము చివరి దశ వరకు, మనం చనిపోయేంత వరకు, లేక క్రీస్తు రాకడ వచ్చేంత వరకు కూడా విశ్వాసం ఎలా డెవలప్మెంట్ కావాలి అని అంటే, నూతన విశ్వాసం, ప్రతిదినం ఒక బలమైనటువంటి విశ్వాసం, ఒక దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఒక నూతనమైనటువంటి విశ్వాసాన్ని మనలో నెలకొల్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకు ఈనాడు క్రైస్తవ జీవితంలో మరి సమస్యలు లేక ఇబ్బందులు లేక
ఇంకా ఎన్ని అని అంటే, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే, అల్ప విశ్వాసంతో ఉండడం వల్ల దేవుడు కార్యాన్ని మన జీవితాల్లో జరిగించలేకపోతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది దేవుని సన్నిధిలో ఉంటున్నారు, కానీ విశ్వాసంగా జీవించటానికి మొగ్గు చూపట్లేదు. అంటే విశ్వాసంగా దేవుని మీద ఆధారపడి జీవించాలనే అసమర్పణ హృదయంలో నుంచి రాలేకపోతుందండి. ఆ సమర్పణ మరి హృదయంలో నుంచి రాలేకపోతా ఉంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. చాలా సంవత్సరాల నుంచి దేవుని అంగీకరించారు, మందిరాలకు వెళుతున్నారు, చాలా చక్కగా అన్నిటిలో మరి పాల్గొంటూ ఉన్నారు, కానీ విశ్వాసము దగ్గరికి వచ్చేసరికి చాలామంది సంశయపడుతున్నారు, చాలామంది ఆలోచన చేస్తున్నారు, తొందరపడుతున్నారు. తద్వారా దేవుడు కార్యం చేయలేకపోతున్నాడు. చూడండి, మనం చదివిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ మనం చదివినటువంటి వాక్యం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఏమనుంది అంటే, మీరు అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఎవరంటున్నారు ఈ మాట అనంటే, సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట అండి. అయితే ఆయన ఏమంటున్నాడనంటే, దేవుడు ఒక అధికారం ఇచ్చాడు, దేవుడు ఒక స్వేచ్ఛ మనకు అనుగ్రహించాడు, ఒక అధికారాన్ని మనకి ఇచ్చాడు. అయితే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇక్కడ మనం చూస్తే ఆయన ఏమంటున్నాడనంటే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అంటున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, క్రైస్తవులముగా జీవిస్తున్నాం, కానీ కనీసము మనలో ఆవగింజంత విశ్వాసము కూడా లేదేమో అని ఒక చిన్న ఆలోచన. ఆవగింజంత విశ్వాసం కూడా మనలో లేదు. ఎంత దారుణమో చూడండి. మరి ఏంటి మన యొక్క స్థితి ఏంటి అనంటే, మనము దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడిన వారిగా ఉంటే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయటానికి ఆయన ఇష్టపడతాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి గురించి ఎవరు ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు అనంటే, శిశువులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. శిశువులు ఒకసారి శిశువుల దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిశువుల దగ్గరికి ఒక వ్యక్తి ఏం చేశాడంటే, చంద్ర రోగంతో బాధపడుతున్నటువంటి తన యొక్క అక్కడ మనం చూసినప్పుడు ఆయన ఎదుట అక్కడ ప్రభువా, నాకు చంద్ర రోగంతో బాధపడుతున్నటువంటి ఒక తన కుమారుణ్ణి శిశువుల దగ్గరికి తీసుకొచ్చాడండి. తన కుమారుడు చంద్ర రోగంతో బాధపడతా ఉంటే ఆయన తీసుకొని వచ్చి శిశువుల దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ అబ్బాయి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనంటే, ఇతను అగ్నిలో పడుతున్నాడు, నీళ్ళల్లో పడుతున్నాడు, తరచుగా అగ్నిలోను నీళ్ళల్లోనూ పడుతున్నాడు. ఇలాంటి రోగంతో బాధపడుతున్న వాడిని శిశువుల దగ్గరికి తీసుకొచ్చి, పాపం శిశువులు చాలా కష్టపడుతూ ఉన్నారు. అతని రోగం బాగు కావాలని చెప్పి ఎంతగానో ప్రయాసపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవునికి అప్పచెప్తున్నారు, మరి చాలా కుస్తీ పడుతున్నారు ఒక మాటలో చెప్పాలి అని అంటే. కానీ ఎన్ని దినాల నుంచి కష్టపడుతున్నా, ఎంతసేపు కష్టపడుతున్నా ఆ రోగం మాత్రం అతన్ని వదిలిపెట్టి వెళ్ళలేదండి. ఆ రోగం అక్కడే ఉంది. అయితే ఇక వీళ్ళతో కాదు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆయన వచ్చి, అయ్యా, నా కుమారుడు చాలా రోజుల నుంచి ఇలాంటి వ్యాధితో మరి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఏమి శిశువుల దగ్గరికి తీసుకొచ్చాను,
వాళ్ళు ఏదైనా చేస్తారేమో అని చెప్పి తీసుకొచ్చాను, కానీ వారితో కావట్లేదు, మీరైనా ఈ పని చేయండి అని చెప్పి దేవుణ్ణి అడిగినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఒక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఇక్కడ శిశువులు ఎక్కడున్నారు అని అంటే యేసుక్రీస్తు తోటి ఉన్నారు. ఆయన దగ్గర బోధ నేర్చుకుంటున్నారు, ఆయన అద్భుతాలు చేస్తుంటే చూస్తున్నారు, ఆయన ఆయన వెంట నడుస్తూ ఉన్నారు, ఆయన ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తూ ఉంటే కనులారా చూస్తున్నారు, ఆనందిస్తున్నారు. రొట్టెలు లేనప్పుడు రొట్టెలు దేవుడు అనుగ్రహించినప్పుడు వాటిని భుజిస్తూ ఉన్నారు, అన్ని చేస్తూ ఉన్నారు. కానీ వీరిలో లేనిది ఏంటి అని అంటే వీరిలో స్వస్థత పరిచే ఆ యొక్క విశ్వాసము వీరిలో లేదు అనేది మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. అంటే స్వస్థపరిచేంత విశ్వాసం వీరిలో లేదండి. చాలా బాగా మనం ఆలోచించేయాలి. విశ్వాసం ఉంది, శిశువుల దగ్గర విశ్వాసం ఉంది, కానీ వీరి దగ్గర ఉన్నటువంటి విశ్వాస పరిమాణము స్వస్థపరిచేంత విశ్వాసం వీరిలో లేకుండా పోయింది. ఇది మరి ఆలోచించాల్సినటువంటి విషయం. క్రైస్తవ జీవితంలో మనకు ఒక పరిమాణంలో విశ్వాసం ఉండాలండి, ఒక పరిమాణంలో విశ్వాసం ఉండాలి. చాలామంది మరి ఇలాంటి స్థితిలో ఇబ్బంది పడుతున్న వారు లేకపోలేదు. ఏంటనంటే దేవుడు కార్యం చేస్తాడు అన్న నమ్మకం వారిలో ఉంటుంది, కానీ కార్యము జరిగించుకునేంత విశ్వాస పరిమాణం ఉన్నదా అనేది ఆలోచన చేయాలి. చాలా జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. కార్యము చేస్తాడు అన్న విశ్వాసం ఉంటుంది, కానీ ఆ కార్యము మన జీవితంలో జరగాలి అని అంటే దానికి సంబంధించిన విశ్వాస పరిమాణము మనలో ఉండాలండి. అంత విశ్వాస పరిమాణం మనలో ఉండకపోగా కార్యం జరగటం చాలా కష్టం. ఇక్కడ శిశువులకు విశ్వాసం లేదా అంటే విశ్వాసం ఉంది. ఎంత విశ్వాసం ఉంది, ఎంత విశ్వాసం వారిలో ఉంది అని అంటే దేవుడు చేస్తాడు అన్న విశ్వాసము వారిలో ఉంది, కానీ వారి జీవితంలో ఈ కార్యం నిజముగా దేవుడు మన పక్షాన నెరవేరుస్తాడు అన్న సంపూర్ణ విశ్వాస పరిమాణము లేదండి. అందుకనే ఆయన అంటాడు, యేసు ప్రభు వారు ఆ రోగమును బాగు చేసిన తర్వాత వారందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శిశువులు ఆయన ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఆయన అడుగుతూ ఉంటారు, అయ్యా, ఎందుకు మేము ఆ రోగమును బాగు చేయలేకపోయాము? నీవు మాత్రమే బాగు చేశావు, మేమెందుకు బాగు చేయలేకపోయాము అని అంటే అప్పుడు ఆయన అంటాడు, మీరు అల్ప విశ్వాసము వారిలో ఉందండి. విశ్వాసం ఉంది, కానీ అల్ప ప్లస్ విశ్వాసం. దీన్ని మనము రెండుగా చేస్తే అల్పము అంటే తక్కువతో కూడిన విశ్వాసం ఉంది. అంటే ఉండవలసిన పరిమాణంలో వారిలో విశ్వాసం లేదు గనక కార్యము జరగలేకపోతా ఉంది. వారిలో అల్ప విశ్వాసం ఉన్నది గనక దేవుని కార్యాన్ని వారు చేయలేకపోతా ఉన్నారు. అవునండి, క్రైస్తవ జీవితంలో అల్ప విశ్వాసం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి గుణము అనేది మనం ఆలోచించేయాలి. అల్ప విశ్వాసం అనేది క్రైస్తవ జీవితంలో అది మనల్ని చాలా ఇబ్బంది పెట్టేటువంటి ఒక విధానం. ఎందుకు అనంటే అల్ప విశ్వాసము దేవుని కార్యాలు చూడకుండా జరగకుండా ఆటంకపరుస్తుందండి. అల్ప విశ్వాసము ఏం చేస్తుంది అని అంటే దానిలో ఉన్న ప్రధానమైన లక్షణం ఏంటి అని అంటే దేవుని కార్యాలు మనల్ని చూడనివ్వదు, మన ద్వారా జరిగించనివ్వదు. ఒకటి చూడటానికి కూడా ఉపయోగపడదు అల్ప విశ్వాసము, జరిగించటానికి కూడా ఉపయోగపడదు.
అంత భయంకరమైనది అల్ప విశ్వాసం. అందుకనే అల్ప విశ్వాసము మనలో నుండి ఎప్పుడైతే తీసివేసుకుంటామో దేవుడు అప్పుడు బలమైన కార్యాలు మన ద్వారా జరిగించడానికి ఉపయోగపడుతుంది. ఒక ఎగ్జాంపుల్ మీకు తెలియజేస్తాను. ఎగ్జాంపుల్ కాదు, ఒక ఉదాహరణతో కూడిన మాట. ఏంటనంటే అల్ప విశ్వాసం ఎంత ప్రమాదకరమైనదో ఒకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం. ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడుస్తూ ఉన్నారండి. సముద్రం మీద నడుస్తున్నప్పుడు శిశువులందరూ కూడా ఓడలో ప్రయాణం చేస్తున్నారు. ఆయన్ను చూసి అయ్యో భూతం అనుకున్నారు. కొంతమంది ఏమనుకున్నారంటే ఈ సముద్రంలోనే ఎవరో మరి మునిగిపోయి ఉంటారు, వాళ్ళు నడిచి వస్తున్నారు అని అనుకున్నారు. ఇలా రకరకాలుగా అనుకొని వాళ్ళందరూ భయభ్రాంతులైపోయారు. అయితే ఆయన అంటాడు, నేనే అని చెప్పి వారికి తెలియజేస్తాడు. అప్పుడు పేతురు అంటాడు, అయ్యా నిజముగా నీవైతే నన్ను కూడా నీళ్ళ మీద నడవనియండి అని చెప్పేసి మాట్లాడతాడు. రా పేతురు నడుచుకుంటూ రా అని చెప్పి దేవుడు అన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే చాలా బాగా మనం ఆలోచించేసి అక్కడ అర్థం చేసుకుంటే అక్కడ ఏం జరుగుతుంది అని అంటే పేతురు నీళ్ళ మీద నడుస్తున్నాడు. పేతురు నీళ్ళ మీద నడుస్తూ యేసు ముఖం చూస్తూ ఉన్నాడండి. ఏసయ్య ముఖంకెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఆయన ముఖంకెళ్ళి చూస్తూ అడుగులు వేస్తూ ఉన్నాడు. సముద్రం పైన పేతురు నడుస్తూ ఉన్నాడు. మునగలేదు, అతను నీళ్ళలోనికి జారిపోవట్లేదు. మనము భూమి మీద ఎలా నడుస్తున్నామో నీళ్ళ మీద కూడా పేతురు అలాగనే నడుస్తున్నాడు. చాలా ఆశ్చర్యం వేసింది, చాలా ఆనందం వేసింది. అమ్మో నేను నీళ్ళ మీద నడుస్తున్నానని చెప్పి ఒక ఉత్సాహము, ఆనందము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఒక్కసారిగా పేతురు ఏం చేశాడంటే యేసు ప్రభు ముఖం చూడకుండా తన కాళ్ళకెళ్ళి చూసుకున్నాడు. సముద్రం వైపు చూస్తూ ఉన్నాడు. సముద్రం వైపు చూస్తే ఏముంటుంది, యేసు వైపు చూస్తే ఏముంటుంది, ఇది మనకు ఆలోచించాల్సినటువంటి విషయం. సముద్రం వైపు చూస్తే సముద్రం మీద ఏముంటుంది అని అంటే అలలు వస్తున్నాయి, అనేక తుఫాన్లు వస్తున్నాయి, అనేక అలజడులు వస్తున్నాయి, ఒక విధమైన సౌండ్ వస్తుంది. మరి ఎన్నో మరి ఆ గందరగోళమైనటువంటి వాతావరణం సముద్రం మీద కనపడతా ఉంది. యేసయ్య ముఖంలో ఏం కనపడుతుంది అని అంటే ఆయన ముఖంలో స్వస్థత ఉంది, అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి. తర్వాత ఎవరు చూడనంత గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేస్తున్నాడు, అవి ఆయన ముఖంలో కనపడుతున్నాయి. ఆయన ముఖం చూసినంత మటుకు సముద్రం మీద ప్రశాంతంగా నడుస్తున్నాడు. ఎప్పుడైతే తల దించి సముద్రం వైపు చూస్తున్నాడో పేతురు మునిగిపోతాడు. అవునండి, క్రైస్తవ జీవితంలో యేసు వైపు చూచుచు, అందుకనే నిజంగా దండరాదయ్య గారు చాలా మంచిగా ఆలోచించి ఈ టైటిల్ పెట్టాడు. చాలా సంతోషం అనిపించింది నాకు. యేసు వైపు చూచుచు అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమము చాలా వండర్ఫుల్ గా మరి టైటిల్ పెట్టాడు. చాలా సంతోషం వేసింది. దేవుని వైపు మనం ఎప్పుడైతే చూస్తామో మన ముందు ఉన్నటువంటి సమస్య అది మనల్ని ఏం చేయలేదండి, మనల్ని జయించలేదు. ఒక మాటలో చెప్పాలి అని అంటే మనల్ని జయించటానికి చాలా అది అసాధ్యం. ఆయన వైపు మనం చూడకుండా మన ముందున్న దాని వైపు లేక మనం భూ సంబంధమైన వాటి వైపు మనం చూస్తూ ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అక్కడ పేతురు చూసినప్పుడు పేతురు నీళ్ళలో మునిగిపోతా ఉన్నాడు. అయ్యా నేను మునిగిపోతున్నా, నన్ను రక్షించు, నన్ను కాపాడు అంటా ఉన్నాడు. ఏంటి చాలా చక్కగా మరి సముద్రంలో భూమి మీద నడిచినంతగా నడుస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అల్ప విశ్వాసం చూపించేశాడు, నీళ్ళల్లో మునిగిపోతా. అక్కడ అల్ప విశ్వాసం ద్వారా దేవుని బలమైన కార్యాలు చూడలేకపోతున్నాడు. ఇంకొక విషయాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు ముందున్నాడు, తనకు దగ్గరలో ఉన్నాడు. కానీ తనలో ఉన్న అల్ప విశ్వాసము చేత ఆయన దగ్గరున్నా సరే, ముందున్నా సరే, మరి ఆయన ఎదురుగా ఉన్నా సరే, తనలో ఉన్న అల్ప విశ్వాసము చేత
ఏమైతుంది అనంటే కార్యము జరగలేకపోతాం. ప్రియులారా, దేవుడు మనతో నిరంతరం ఉంటాడండి. దేవుడు మనతో నిరంతరం ఉంటాడు. ఆయన మరి మనల్ని విడువడు అంటాడు కదా, నేను విడువను నిన్ను ఎడబాయను అని అంటాడు. మన చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉంటాడు. ఆయన మన పక్కనే ఉంటాడు. కానీ మనలో అల్ప విశ్వాసము గిన ఉన్నదనుకోండి, ఆయన మన వెంట ఉన్న, మన చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నా, మన పక్కనే ఉన్నా కూడా మనలో అల్ప విశ్వాసం ఉన్నది గనక మన కార్యములు జరగవు. ఇది చాలా చక్కగా మనము ఆలోచించేయాలి, అర్థం చేసుకోవాలి. దేవుడు ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు, ఆయన మన వెంటనే ఉంటాడు. కానీ మనలో ఉన్న విశ్వాస పరిమాణం బట్టి కార్యం జరుగుతుంది. మనలో ఉన్న విశ్వాసం పరిమాణమును బట్టి దేవుడు కార్యం చేయటానికి ఆయన ఇష్టపడతాడు. ఇది చాలా చాలా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. చాలా మంది అంటారు, ఏదన్నా సమస్య వస్తే, ఏదన్నా ఇబ్బంది వస్తే ఏమంటారంటే, దేవుడు మాతో ఉంటే ఈ పని జరగదు కదా, దేవుడు మాతో ఉంటే ఈ కార్యం ఎందుకు ఇంత ఇంత ఘోరంగా జరుగుతుంది, ఇంత అన్యాయం మాకు ఎందుకు జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. దేవుడు లేకుంటే మనం ఎక్కడున్నాం? ఆయన మరి మన పక్షాన కార్యం జరగకపోతే, ఆయన మనతో ఉండకపోతే మనం ఎక్కడున్నామండి? మనము ఎటు వెళ్ళిపోతాము, ఏమైపోతాము? మరి ఆవిరిలాగా మన జీవితము ఈ లోకాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోద్దండి. దేవుడు ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, మన వెంట ఉన్నాడు, మన చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. అయితే మనలో ఉన్న విశ్వాస పరిమాణమును బట్టి మన జీవితంలో కార్యము జరగటానికి ఉపయోగపడుతుంది. విశ్వాసం లేకపోతే కార్యం జరగదు. పేతురు జీవితంలో విశ్వాసం ఉన్నంత వరకు దేవునితో నడుస్తూ ఉన్నాడండి. పడవకా నుండి యేసు ప్రభు దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడు. ఎప్పుడైతే అల్ప విశ్వాసం, అయ్యో నేను నడుస్తున్నానా, ఎందుకు ఎలా నడుస్తున్నానని చెప్పి అల్ప విశ్వాసం చూపించేశాడు, నీళ్ళలో మునిగిపోతాం. అదే విధంగా శిశువులు కూడా మరి ఆ రోగంతో బాధపడుతున్న వ్యక్తిని ఎందుకు బాగు చేయలేకపోయారని అంటే, అల్ప విశ్వాసం ఉంది గనక ఆ వ్యక్తిని బాగు చేయలేకపోయారు. కనుక ప్రియులారా, అల్ప విశ్వాసం అనేది దేవుని కార్యాన్ని చూడనివ్వదు, దేవుని కార్యాన్ని జీవితంలో జరిగించనివ్వదు. అది అడ్డుపడుతూ ఉంటది. కనుక అల్ప విశ్వాసం అనేది మన జీవితంలో మరి ఉండనేకూడదు. అల్ప విశ్వాసం అనేది మన జీవితంలో ఉండనేకూడదు. విశ్వాసం ఉండాలి. కనీసం ఆయన అంటాడు, మీ విశ్వాసము ఎంత ఉండాలి అని అంటే, కనీసం ఆవగింజంత ఉన్నా కూడా నేను బలమైన కార్యాలు మీ జీవితాల్లో చేయటానికి ఇష్టపడతాను. ఎంత గొప్ప దేవుడిని మన దేవుడు. గుమ్మడికాయ అంత విశ్వాసం చూపమంటం లేదండి. గుమ్మడికాయ అంత విశ్వాసము మీలో ఉంటే నేను కార్యాన్ని చేస్తాను అని చెప్పట్లేదు ఆయన. ఆయన ఏమంటున్నాడని అంటే, ఆవగింజ ఎంతండి, అది చాలా చిన్న గింజ. ఆవగింజ అంత విశ్వాసము మీ దగ్గర ఉంటే మీరు అక్కడ మనం ఒక అద్భుతమైన మాటను మనం చూస్తాం. ఏమనంటే, అసాధ్యమైనది, మీకు అసాధ్యమైనది ఏదియో నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అసాధ్యమైనది ఏది కూడా మన జీవితంలో ఉండదంట. ఎప్పుడండి? ఆవగించంత విశ్వాసం మనలో ఉన్నప్పుడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనం ఆలోచించేద్దాం. ఎందుకు మన జీవితాల్లో కార్యాలు జరగలేకపోతున్నాయి? ఎందుకు మన జీవితంలో మనం తలపెట్టిన ప్రతి పనిని కూడా జరిగించుకోలేకపోతున్నాం? ఎందుకు మన జీవితము ఇలా తయారైపోతా ఉంది అనేది మనం ఆలోచించేసినప్పుడు, ఆయన సన్నిధిలో ఎంత పరిమాణంతో మనం విశ్వాసం చూపించగలుగుతున్నాం, ఎంత పరిమాణంతో మనం విశ్వాసం చూపించగలుగుతున్నాం. అందుకనే చాలా మంది రోగంతో పీడింపబడుతున్న వారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, మీ విశ్వాసమే మిమ్మల్ని రక్షిస్తుంది, మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది అనే మాట మనం వింటా ఉంటాం. అంటే క్రైస్తవ జీవితంలో అత్యధికముగా, అతి అవసరముగా మరి
చాలా ఇంపార్టెంట్గా మనం ఆలోచన చేస్తే విశ్వాసం అనేది మానవుని జీవితంలో చాలా అవసరత కలిగి ఉన్నది అనేది మనము దేవుని సన్నిధిలో తెలుసుకుంటున్నాము. అందుకని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేరు అనే మాట కూడా మనం చూస్తాం. మన జీవితంలో విశ్వాసము చాలా ప్రాముఖ్యమండి. మన జీవితంలో విశ్వాసం అనేది చాలా అవసరం అండి. ఈ విశ్వాసము అనబడినటువంటి ఈ ఈ వాడు మన జీవితంలో లేకపోతే ఎన్ని సంవత్సరాలు మనం క్రైస్తవులముగా ఉన్నా, ఎన్ని సంవత్సరాలు మనం మందిరానికి వస్తున్నా, ఎన్ని సంవత్సరాలు మనము మరి ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతున్నా చాలా మరి ఉపయోగం ఉండదు, చాలా వరకు ఉపయోగం ఉండదు. విశ్వాసం అనేది చాలా అవసరం. ఎందుకు విశ్వాసము చాలా అవసరం అని అంటే, విశ్వాసం అనేది బలమైన కార్యాలు మన జీవితంలో చేస్తుంది. ఒకటి, విశ్వాసము లేకపోతే ఏమవుతుంది అని అంటే, చాలామంది ఏం చేస్తారంటే మందిరానికి వెళ్తారు కానీ ఏదైనా రోగం వస్తే దేవుని మీద ఆధారపడరు, లేక ఏదైనా సమస్య వస్తే దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన మనవి పెట్టరు, లేక ఏదైనా ఇబ్బంది వస్తే, ఏదైనా అవసరత వస్తే దేవుని సన్నిధిలో మోకాల్లోనే, అయ్యా ఇదిగో ఫలాని సమస్యతో బాధపడుతున్నాను, ఫలానా అవసరతతో బాధపడుతున్నాను, ఫలాని మరి ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతూ అడుగుతున్నాను నాయనా అని చెప్పి దేవుని మీద విశ్వాసం చూపరండి. మనుషుల సహాయం కావాలని మనుషులతో రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళని అడుగుతూ ఉంటారు, ప్రాధేయపడతా ఉంటారు. దేవుడేమో కాముగా చూస్తూ ఉంటాడు. నా దగ్గరికి వచ్చి నన్ను అడిగినప్పుడు చేద్దాంలే అని చెప్పి ఆయన కాముగా ఉంటాడండి. ఆయన ఎక్కడున్నాడు, మన పక్కనే ఉంటాడు, కానీ ఆయన ఏం చేస్తుంటాడంటే వాళ్ళని అడుగుతున్నాడు, వీళ్ళని అడుగుతున్నాడు, సరే అడగని, వాళ్ళు ఎప్పుడు మళ్ళీ నా దగ్గరికి రావాలి, నన్నే అడగాలని చెప్పి ఆయన కాముగా చూస్తూ ఉంటాడు. కానీ మనం డైరెక్ట్గా దేవుణ్ణి అడిగి దేవుని సన్నిధిలో మరి దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేవుడు అది వెంటనే మనకు అనుగ్రహించటానికి మరి కృప చూపుతాడు. ఆ వ్యక్తి మనం గమనించినప్పుడు మొదట ఎవరిని అడిగాడు అని అంటే శిశువులను అడిగాడు. అక్కడ మనం చూస్తే మరి శిశువులను అడుగుతున్నాడు, శిశువులు చేయలేకపోయారు. తర్వాత దేవుని దగ్గరికి వచ్చాడు. మొదటిగా మనం కూడా ఏం చేస్తామంటే అందరి సహాయం కావాలని, వారి సహాయం వీళ్ళ సహాయం కావాలని చెప్పి ప్రయత్నం చేస్తాం, చివరికి దేవుని దగ్గరికి వస్తాం. అందుకనే దేవుడు గొప్ప మాట చెప్పాడండి. మనం బైబిల్ను ఫాలో అవుతూ ఉండాలి, దేవుని వాక్యాన్ని మనము నిరంతరం ఫాలో అవుతూ ఆ వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు గొప్ప దీవెనలు, గొప్ప మేలులు, గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఆయన అంటాడు, అందుకనే మీరు రాజులను నమ్ముట కంటే, అధికారులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని అంటాడు. రాజులను నమ్ముకోకూడదు. చాలామంది మరి అంటారు, మా వాళ్ళు ఫలాని ఉద్యోగం చేస్తున్నారు, మా వాళ్ళు ఫలాని స్టేజ్లో ఉన్నారు ఉంటే వారు పొరపాటును కూడా మన గురించి ఆలోచించరండి. నీ గురించి ఆలోచించేది ఎవరు అని అంటే నీ తండ్రి, నీ రక్షకుడు, నీకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, నీ కొరకు కలువరి శిలువలో రక్తమును చిందించినటువంటి ఆ గొప్ప దేవుడే మన గురించి ఆలోచించేది. ఇంకా వేరే వారు ఎవరు ఆలోచించరండి. అవతల వ్యక్తి పని జరిగిస్తున్నాడు అని అంటే అతని గొప్పతనం వల్ల నీ దగ్గరికి వచ్చి పని చేయట్లేదు. దేవుడు ఆ మనస్సు అతనికి ఇచ్చాడు గనక దేవుడు అతనికి ఆ మనస్సును ఇస్తాడు. ఫలాని వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం చూస్తున్నాం కదా, పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతనికి కళ్ళు లేవు. దేవుడు మరి దర్శనం ద్వారా అతనికి కళ్ళు మూతపడిపోయాయి, గుడ్డివాడైపోయాడు. కానీ దైవ సేవకుని దగ్గరికి వెళ్ళమన్నాడు. దైవ సేవకుని దగ్గరికి వెళ్ళమంటే ఈ దైవ సేవకులు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇతను వస్తున్నాడంటే భయపడుతూ ఉన్నారు, ఎక్కడ చంపుతారో అని భయపడిపోతూ ఉన్నారు. అయితే దేవుడు తెలియజేశాడు, దైవ సేవకునితో మాట్లాడాడు ముందు, తర్వాత పౌలుతో మాట్లాడాడు. నువ్వు ఫలాని వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, ఇదిగో నీకు ఫలాని వ్యక్తి నీ దగ్గరికి వస్తున్నాడు, నువ్వు అతని కొరకు ప్రార్థన చెయ్యి,
ఇలాంటి కార్యాలు చేస్తాడండి. దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడంటే అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో ఆయన చేయటానికి ఇష్టపడతాడు. అందుకనే దేవుని మీద సంపూర్ణంగా మనం ఆధారపడాలి. దేవుని మీద సంపూర్ణంగా మనము ఆధారపడి విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో మనం ఎదురు చూస్తున్నప్పుడు ఆయన బలమైన కార్యాలు మనకు చేస్తాడు. అందుకని దావీదు అంటాడు, నేను మరి వేకువ జాము కొరకు ఎదురు చూస్తున్నాను. కావలివాడు ఏ విధంగా అయితే మరి వేకువ జాము కొరకు ఎదురు చూస్తాడో నేను కూడా నీ కొరకు ఆ విధంగా ఎదురు చూస్తున్నాను అని అంటాడు. ఇంకొక మాట ఏంటనంటే, మరి పనివారు యజమానుని యొక్క చేతి వైపు ఎలా ఎదురు చూస్తున్నారో నేను నీ కొరకు అలా ఎదురు చూస్తున్నాను అని అంటాడు. దావీదు యొక్క స్టేటస్ ఎంత గొప్పదండి. ఆయన 12 గోత్రములకు రాజు అయినప్పటికీ ఆయన ఎలా ఎదురు చూస్తున్నాడో చూడండి. మన జీవితంలో అలాంటి అనుభవంలోనికి మనం ఎప్పుడైతే వస్తామో, అలాంటి గొప్ప అనుభవంలోనికి మనం ఎప్పుడైతే వస్తామో, దేవుడు మన ఎడల దాచి ఉంచిన మేలులను పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. అంతేకాని మన సొంతగా మనం ఆలోచన చేస్తే ఏ పని జరగదు. కనుక ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుని వైపు చూచుచు మరి అనే ఆధ్యాత్మికమైన ఈ కార్యక్రమంలో నిజంగా మనం ఆయన వైపు చూస్తే బలమైన కార్యాలు మన జీవితంలో జరగటానికి అవకాశం ఉంటుంది. ఆయన వైపు కాకుండా ఇంక ఏ వైపు చూసినా మనకు న్యాయం జరగదు, మన జీవితంలో సక్సెస్ఫుల్ కాలేం. దేవుడు మన కొరకు ఆయన గొప్ప కార్యాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అద్భుత కార్యాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము ఆయన కొరకు ఎదురు చూస్తున్నామా? మన దేవుడు గొప్పవాడండి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు చనిపోయాడు, మన కొరకు సమాధి చేయబడాడు, మన కొరకు తిరిగి లేచాడు. ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు మన కొరకు అంటే, ఆయన మన కొరకు స్థలమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. అంతటితో వదిలిపెట్టలేదండి. మనకు ప్రాణం పెట్టినంత మాత్రాన ఇంకా ఆయన మనల్ని వదిలిపెట్టలేదు. వదిలిపెట్టి నేను మీకోసం ప్రాణం పెట్టాను కదా, మీరు నా కోసం ఏం చేస్తున్నారని అనలేదు. ప్రాణం పెట్టిన దేవుడు ఇప్పుడు మన కొరకు స్థలమును సిద్ధపరుస్తున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆ స్థలము నీవు నేను చేరుకోవాలనంటే భూమి మీద అతి అవసరమైనటువంటిది విశ్వాసము. ఈ విశ్వాసం నీలో నాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ ప్రదేశంలోనికి తీసుకెళ్ళటానికి ఆయన ఇష్టపడతాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఏ పరిమాణముతో విశ్వాసం మనలో ఉన్నది, ఎంత పరిమాణములో విశ్వాసం ఉన్నది. తక్కువ విశ్వాసం ఉన్నదా, అల్ప విశ్వాసం మనలో ఉన్నదా? పరిశీలన చేసుకుందాం. దేవా, ఈ దినము మాలో అల్ప విశ్వాసం ఉంటే తీసివేసి సంపూర్ణ విశ్వాసాన్ని మాకు దయచేయని ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడుదామండి, అడుగుదామండి. విశ్వాసం చాలా అవసరం అండి. మన జీవితంలో డబ్బు లేకపోయినా బాధ లేదు, మన జీవితంలో మరి అంతస్తులు లేకపోయినా బాధ లేదు, అందం లేకపోయినా బాధ లేదు. కానీ ఉండవలసిన విశ్వాస పరిమాణం మనలో లేకపోతే మనము ఆ యొక్క ఆ ప్రాంతానికి మనం వెళ్ళలేం. అంటే ఆ దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ స్థలం దగ్గరికి, ఆ యొక్క ఆ ఉన్నతమైనటువంటి ప్రదేశంలోనికి మనం వెళ్ళలేము. మనం వెళ్ళాలి అని అంటే భూమి మీద ఈ విశ్వాసం మనం కలిగి ఉండాలి. కనుక జ్ఞాపకం చేసుకుందాం, దేవుని సన్నిధిలో ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, 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 ఆమేన్. వికసించే విశ్వాసంబు వాక్యమును చదువగనే, వికసించే విశ్వాసము వాక్యమును చదువగనే, చేరీతి నీదు దారి కోరి నడిపించుము,
చేరీతి నీదు దారి కోరి నడిపించుము. వాక్యమును చదవాలి, వాక్యమును వినాలి. వినుట వలన విశ్వాసము, చదువుట వలన విశ్వాసం వికసించును. ఆవగింజంత విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం. ఆవగింజ చిన్నదే అయినా ఆకాశ పక్షులు దాని కొమ్మల మీద వాలి అంత పెద్ద చెట్టు అవుతుంది. పరిపూర్ణ విశ్వాసం. కూర మొక్కలలో, కూర దినుసులలో ఆవగింజంత గొప్ప కార్యములు చేయటానికి దినదినము వాక్యము చదవాలి, వినాలి. విశ్వాసము వికసించాలి. ప్రభుతో పాటు మనం కూడా గొప్ప కార్యములు సాధించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని వాక్యము అందించిన యాకోబయ్య గారికి మనస్ఫూర్తిగా వందనములు, శుభములు తెలియచేసుకుంటున్నాను. నేపాల్ ప్రాంతంలో మన గుంటూరు వాసి దేవుని సేవకుడు ఒక్కరు గత ఏడాది పర్యటించి నేపాల్లో బంధువులు ఉన్నారని వారు ఆహ్వానించారని, వారితో ఒక వారం రోజులు గడిపి వారమంతా రోజుకొక ప్రాంతంలో గృహ కూడికలు నిర్వహించి తిరిగి ప్రయాణము అయి వస్తున్నప్పుడు రోడ్డు మార్గములో వెళ్ళారు. బీహార్ దాటుకొని నేపాల్లో బార్డర్లో ప్రవేశించి నేపాల్ 6 రోజులు స్వార్థ ప్రకటించి వస్తున్నారు. బీహార్ రాష్ట్రం దాటిన తర్వాత యూపీలో ప్రవేశించారు. యూపీలో, ఉత్తరప్రదేశ్లో మిత్రులున్నారు అని మిత్రుల దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రాంతపు వారు పట్టుకున్నారు. సుమారుగా 2 నెలలు అవుతున్న ఆ ప్రాంతపు వారు పట్టుకొని అరెస్ట్ చేసి దేవుని సేవకుని మత మార్పిడి, ఇతర బోధ, యేసునామము ప్రకటిస్తున్నాడని కఠినమైన చట్టాల పాలు చేసి, చెరసాల పాలు చేసి, ఏ చెరసాలలో ఎప్పుడు ఒకే చోట ఉంచారు. వివిధ జిల్లాలు, యూపీ చాలా పెద్ద స్టేట్, ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రము. అనేక జిల్లాలు తిప్పుతూ రోజుకొక జిల్లా, ఏ స్టేషన్లో చెరసాలలో ఉన్నాడో తెలియకుండా రోజుకొక పూట భోజనము, అవస్థల పాలు, అరెస్ట్ అయ్యి ఒంటి మీద దెబ్బ అయితే పడలేదు, కానీ చాలా కఠినమైనటువంటి బాధలు పడ్డాడు. చాలా కఠినమైన పరిస్థితి. ఈ 12 రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ కూడా ఒకటి. ఉత్తరప్రదేశ్లో మౌ జిల్లా చాలా పెద్ద జిల్లా. ఇటీవల పాస్టర్ రామేఘ్బాల్ రావు గారు ఉన్నారు.
వారు గత వారం ఫోన్ చేసి, అయ్యా చర్చిలు నడపకూడదట, భవనాలు ఆరాధన ప్రజలందరూ రాకూడదట, కఠినమైనటువంటి నిబంధన, నియమము, చట్టాలు అమలవుతున్నాయి. లాస్ట్ వీక్ నేను ప్రార్థన చేసి, అయ్యా పాస్టర్ గారు ఆన్లైన్లో నడపకూడదండి, ఆన్లైన్లో నడిపే ప్రయత్నం చేద్దాము అని గూగుల్ మీట్ లింకు వారి కొరకు ప్రత్యేకంగా క్రియేట్ చేసి లింక్ పంపించాను. దినమెల్ల ప్రయాసపడి పాస్టర్ రామేక్ బాలరావు గారు మౌజిల్లా ఇప్పుడు ఆన్లైన్లో ప్రార్థనలు పెట్టుకుంటున్నారు. బైబిలు పట్టుకోవటం కూడా నేరమే, శిక్షార్హము. బైబిలు బోధించిన, యేసునామము ప్రకటించిన కఠినమైన చట్టాలు. బైబిలే పట్టుకోవద్దట, బైబిలే క్యారీ చేయొద్దట. ఏ క్షణమందు బైబిల్తో పట్టబడతారో ఆ క్షణమందే, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా 24 గంటలలో ఏ గడి అయినా డైరెక్ట్గా జడ్జి గారి ముందుకు ప్రవేశపెట్టబడతారు. జడ్జి గారు శిక్షలు వేస్తారు, చెరసాల పాలు చేస్తారు. అటువంటి కఠినమైన చట్టాలు ఈ 12 రాష్ట్రాలు, చాలా కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. మనం ప్రార్థన చేద్దాము. ఈరోజు 3వ దినము. ఒక పూటైనా ఉపవాసం ఉందాం. ఒక పూటైనా 40 రోజులు, 40 రోజుల్లో 3వ దినము ప్రార్థన చేద్దాము. హేమీమా గారు, భక్తుల హేమీమా గారు మన మధ్యలో ఉన్నారు. విన్న వాక్యము ఆవగింజంత విశ్వాసము ఎంత గొప్ప కార్యము సాధిస్తుందో ఇప్పుడే విన్నాము. 12 రాష్ట్రాలలో కఠినమైన చట్టాలు, మనకు అనుకూలంగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. 4 వారాల పాటు మనకు అనుకూలముగా తీర్పు వచ్చినట్లు హేమీమా గారు ప్రార్థన చేస్తారు. ఒక మాట హేమీమా గారు. హేమీమా గారు, సుదర్శన్ గారు ప్రార్థన చేస్తారు. ఒక మాట విన్న వాక్యంను బట్టి 12 రాష్ట్రాలలో అమలవుతున్న కఠినమైన చట్టాలు మనకు అనుకూలంగా ప్రార్థన చేయండి. ప్రేమ నమ్మకము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకొని మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించి ఉదయం లేవగానే ప్రభువా నీ పాదములు పట్టుకున్నటకు మీరు ఇచ్చిన కృపావరమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, అయినా ఈ గూగుల్ మీట్లో ప్రభువా దైవజనులతో కూడా చేరి నేను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, మహిమపరిచి ఘనపరచుటకు నాకు ఇచ్చిన ఈ కొద్దిపాటి అవకాశాన్ని బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా దయగల తండ్రి, వచ్చిన ప్రతి ఒక్క దైవ సేవకుని బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి, అయినా మీరు మాకు చక్కగా మాట్లాడినారు ప్రభువా. మాలో తండ్రి ఆవగింజంత విశ్వాసం ఉండేలా ప్రభువా మేము ఏదైతే చేయాలనుకుంటున్నామో అది నెరవేరుతుందని మీరు సెలవిచ్చినారు. అవును నా తండ్రి, మేము అల్ప విశ్వాసులము నా తండ్రి, మేమునైనా అవిశ్వాసంతో బ్రతుకుచున్న వారము తండ్రి. అయినా మమ్మల్ని మీరు హెచ్చరించిన విధానం బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, ఉత్తర భారతదేశంలో ప్రభువా తండ్రి నైనా కఠినమైన చట్టాలు ప్రభువా నీకు నాయన విరోధముగా అయినా తండ్రి, నీ బిడ్డలకు మాకు విరోధముగా తండ్రి రూపింపబడుచున్నాయి.
అయినా నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని మీరు సెలవిచ్చినారు. మా ప్రభువ తండ్రి, మత మార్పిడి చట్టాలను తండ్రి మా మీద బలవంతముగా రుద్దొచ్చు తండ్రి. నీ వాక్యమును మేము వినుటకు కానీ నీ వాక్యమును చదువుటకు కానీ మాకు కల్పించున్న ఆటంకాల నుంచి తండ్రి తప్పించమని ప్రార్థిస్తున్నాను. నా దగ్గర తండ్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు తండ్రి, ఆయన పరలోకమందున్న తండ్రి నాయన దైవ జ్ఞానము దయచేసి ప్రభు ఆయన ఆ చట్టాలు అమలు కాకుండా తండ్రి ఆపించవలసిందిగా కూడా ప్రార్థన చేస్తున్నాను. నా దగ్గర తండ్రి దండజేగ కుటుంబాన్ని తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. అనేక మందిని ప్రభు పురుకొల్పుటకు తండ్రి ఈ గూగుల్ మీట్ నందు మమ్మల్ని చేర్చి తండ్రి చక్కగా తండ్రి నీ పాదములతో చేర్చి మమ్మల్ని ఆయన మమ్మల్ని సమకూర్చిన విధానమును బట్టి కూడా మీ వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ అనుదినము ప్రభు ఈ కార్యక్రమం తండ్రి అనేక మందికి ప్రభు తండ్రి నాయన ఇంకా ప్రభు తండ్రి ఎవరైతే తండ్రి రాలేకపోతున్నారో వారికి కూడా తెలుసుకునే భాగ్యము దయచేయమని వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడు నైనా యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరిశుద్ధ కానీ వాక్యం అందించిన మార్కపురం నుండి వచ్చిన యాకోబయ్య గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. మన తండ్రి అయిన దేవుని కృపయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము చేరువచ్చిన మనందరికి సదా తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు అయ్య గారు, అమ్మగారు అందరికీ వందనాలు.